హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBD2 అంటే అండర్ గ్రాడ్యుయేట్, ఇక్కడ నుంచి 100% దాదాపుగా ఇక్కడ నుంచే ఇలాంటి క్వశ్చన్స్, ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో జరిగిన మొత్తం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBD2 కానివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ, అదేవిధంగా ఏఎల్పి, కానిస్టేబుల్, SI అవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రీజనింగ్లో ఈ గ్రూప్ డిలో చాలా క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావాలంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీకు A నుంచి Z వరకు ABCDల యొక్క నంబర్స్ అనేది రావాలి, ఓకేనా. ఆ వీడియో అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, నేను అంటే మన టెలిగ్రామ్ యొక్క లింక్ కింద ఇస్తాను ఫ్రెండ్స్, ఓకే, డిస్క్రిప్షన్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఓన్లీ వన్ క్లస్టర్ ఈజ్ ఇన్కరెక్ట్, సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ క్లస్టర్ అని చెప్పండి. ఇన్కరెక్ట్ లెటర్ క్లస్టర్ అనేది ఈ క్రింది శ్రేణిలో ఒక అక్షరం సమూహం మాత్రం తప్పుగా ఉంది, సరికాని అక్షరాన్ని ఎంచుకోండి అని చెప్పండి, ఓకేనా. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు రావాల్సింది Z అంటే ఇంత 10, F అంటే 6, B అంటే ఇది 4, ఇక్కడ R అంటే ఎంత 18, N అంటే 14, J అంటే 10, అదేవిధంగా Z అంటే 26, V అంటే 22, R అంటే 18, ఓకేనా. H అంటే ఎంత 8, D అంటే 4, Z అంటే 26, P అంటే 16, L అంటే 12, K అంటే 11. ఈ క్వశ్చన్ అనేది ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBD2 అడిగిన క్వశ్చన్ ఇది, ఓకేనా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? January 16 వరకు అయిపోతుంది అనమాట. అప్పుడు January 20 నాడు, ఓకే, January 20 నాడు ఏం ఎగ్జామ్ ఉంది మనకు? ఎన్టీపీసీ CBD2 అండర్ గ్రాడ్యుయేట్, ఓకేనా. T20, P16. చూడండి, ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇక ఫస్ట్ లెటర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10 వచ్చింది, దీని తర్వాత ఏమొచ్చింది 18 వచ్చింది, ఇక్కడ 18 తర్వాతకి వెళ్ళి 26, తర్వాతకి వెళ్ళి 8, తర్వాతకి వెళ్ళి 16, తర్వాతకి వెళ్ళి 24. అంటే చూడండి, వీటి అన్నిటి మధ్య కూడా 8 డిఫరెంట్ అనేది ఉంది. ఫస్ట్ లెటర్కి 8 అంటే అనేది డిఫరెంట్ అనేది ఉంది. అయితే మనకు అడిగి ఏమడిగిండు? ఏదైతే సిరీస్లో ఫాలో కాదో అది అడిగిండు అన్నమాట మనకు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూద్దాం. ఇక్కడ ఎఫ్ నుంచి ఏముంది? F తర్వాత N కదా, F నుంచి N 14, N తర్వాత V22, 14 + 8 22, అన్నీ కూడా 8 వస్తుంది. 22 + 8 ఎంత? 22 + 8 30. Z అనేది Z వాల్యూ ఎంత? 26. D వాల్యూ ఎంత? 30. ఇప్పుడు D వాల్యూ 30 ఎట్లా అని చెప్తారు కదా. A వాల్యూ ఎంత? 27, B వాల్యూ ఎంత? 28, C వాల్యూ ఎంత? 29. ఈ విధంగా అనేది మీరు చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ D నుంచి 8, D + 4 + 12, L అనేది 12 కదా, ఇక్కడ నుంచి T 8 20 వచ్చింది, ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ B 2 నుంచి ఇక్కడ 8 వచ్చింది, అంటే +10, ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి 8 18, ఓకే. 18 + Z 26 ప్లస్ ఇక్కడ మనకు 8 రావాలి. 8 అంటే ఇక్కడ ఏమో రావాలా? H అనేది రావాలా, PLH అని రావాలని. ఇక్కడ మనకేముంది? ఇక్కడ PLK అని ఉంది, PLK అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఇది రాంగ్ అని చెప్పొచ్చు మనం. ఆన్సర్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగానే చేయండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBDలోనే ఇలాంటి క్వశ్చన్స్ ఒక 3 నుంచి 4 ఇచ్చారు ఫ్రెండ్స్, ఓకేనా. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇలా ఇయ్యాడు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇప్పుడు CBD2 అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంది, దాంట్లో ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీరు చేయండి, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోడ్ 4 లెటర్ క్లస్టర్ పేర్స్, ఓకేనా. ఈ మొత్తం కూడా 4 లెటర్ల పేర్లని ఉంది. ఇలాగే సర్టెన్ వే అండ్ దస్ ఫార్మ్ ద గ్రూప్ విచ్ ఈస్ ద లెటర్ క్లస్టర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్. అంటే ఈ 4 ఒక డిఫరెంట్ అనేది ఉంది, ఆ డిఫరెంట్ మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ K ఎంత? 11, O ఎంత? 15, N ఎంత? 14, R ఎంత? 18, M ఎంత? 13, Q ఎంత? 17, P ఎంత? 16, T ఎంత? 20, A ఎంత? 1, E ఎంత? 5, D ఎంత? 4, H ఎంత? 8, G ఎంత? 7, K ఎంత? 11, 9, I ఎంత? 9, P ఎంత? 16. చూడండి, ఓకే ఫ్రెండ్స్, P అనేది 16. చూడండి, ఈ ఫస్ట్ పేరు చూడండి, ఇక్కడ మీకు
ఈ వీటి ఇద్దరి మధ్య కూడా 4 అనేది డిఫరెంట్ వస్తుంది. ఈ వీటి మధ్య కూడా 4 డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ 13 నుంచి 17 ఇక్కడ కూడా 4 వచ్చింది. ఇక్కడ కూడా 4 అనేది డిఫరెంట్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా మీకు 1.5కి అంతే 4 అనేది డిఫరెంట్ వచ్చింది. ఇక్కడ కూడా 4 డిఫరెంట్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి 7 నుంచి 11 ఇక్కడ 4 వచ్చింది ఓకే. కానీ ఇక్కడ 9, 16 వచ్చింది. ఐపీ కదా, ఐపీ అయినప్పుడు ఏముంది ఇక్కడ 16 అనేది డిఫరెంట్ వచ్చింది. ఈ ఐ అనేది 9, ఇది 16. ఇప్పుడు ఎంత డిఫరెంట్? 7 డిఫరెంట్. కాబట్టి లాస్ట్ జీకే అండ్ ఐపీ ఇస్ ద డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ని చూస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ చూడకుండా మీరు ఇష్టం చేసుకుంటే అది కుదరదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఫస్ట్ చూడండి ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1లో అడిగిండు. మళ్ళీ అదే ప్యాటర్న్కి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2లో అడిగిండు. అంటే మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసి ఉంటే ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఒక 1 మార్క్ పోగొట్టి ఉంటారు. ఒకవేళ క్రాక్ అయితే ఓకే, లేదంటే ఇప్పుడు కూడా మీరు CBT 2లో కూడా చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ వాష్ని HSWAగా మార్చిండు, తర్వాత WSAHగా మార్చిండు. అయితే ఫస్ట్ వీటి మధ్య 1 2 3 రాసుకోండి. 1 2 3 4. ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత ఇక్కడ ఉంది? 4. ఓకేనా, ఎస్ వాల్యూ ఎంత? 3. డబ్ల్యూ వాల్యూ ఎంత? W1. తర్వాత వెళ్ళి A2. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడనే ఫస్ట్ నుంచి ఇక్కడ రాసుకోవాలి మనం. ఓకేనా, డబ్ల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సారీ, W1. ఎస్ ఎంత? 3. ఏ ఎంత? 2. హెచ్ ఎంత? H4. చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కూడా 1 2 3 4 అని రాసుకోండి మీరు. చూడండి, తర్వాత ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ 4. అంటే రెండు కూడా ఒకటే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. 4 3 1 2. ఇక్కడ చూడండి 4 3 1 2. ఈ తర్వాత 1 3 2 4. చూడండి, ఇక్కడ 1 4, ఇక్కడ కూడా 1 4. అయితే మనం కొద్దిగా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం ఎగ్జామ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. అన్నింటిని కూడా ఇక్కడ చూసుకుంటూ పోతే మనకు చాలా టైం అనేది పడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు, ఇది 1 2 3 4. ఇది ఫస్ట్ కదా 1 2 3 4. తర్వాత ఏమైంది 4 3 1 2. మనకు 4 ఏముంది? ఎస్ ఉంది. ఓకే, 4 3 G. ఓకే, 4 3 1 2. 1 F ఉంది. F. ఓకే, ఏమింకా ఉంది? ఓ. ఓకే, ఇది సెకండ్ కండిషన్. ఓకే, అంటే ఫస్ట్ తర్వాత సెకండ్ కండిషన్. ఓకే, ఇది చూడండి 1 3 2 4. 1 చూడండి, ఇక్కడ 1 F ఉందా? లేదు. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఓకేనా, ఇది లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్లియర్. తర్వాత చూడండి 4 3 1. ఇక్కడ పిఎస్ ఉంది. 4 3 1 ఏముంది? ఇక్కడ 4E. ఓకేనా, ఓకే 4 3 1. 4 ఏముంది? ఇక్కడ రాసుకోండి మీరు. 1 2 3 4. 4 ఏముంది? P ఉంది. కానీ మనకు ఏం రావాలి? ఇక్కడ సెకండ్ చూసుకుంటే మనకు 4 అనేది రావాలి ఫస్ట్, కానీ ఆప్షన్ బి ఈజ్ ఆల్సో పోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 3 4. ఫస్ట్ ఏం రావాలి? మనకు 4 రావాలా? 4 ఉందా? ఆప్షన్ సి ఈజ్ ఆల్సో తప్పిపోయింది. ఓకేనా, ఈ విధంగా మీరు చూడండి. ఇక్కడ చూడండి 1 2 3 4. ఇప్పుడు 3 పోయినప్పుడు ఇంకో ఇదే ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, కానీ చూసుకుందాం మనం. ఇప్పుడు 4, ఇక్కడ 4 3L. ఓకేనా, 3 తర్వాత 2 O 1. ఓకేనా, తర్వాత 1 O వచ్చింది. ఓకే, తర్వాత 3L. ఓకే, తర్వాత 2I. ఓకే, S4. ఓకే, కాబట్టి ఈ విధంగానే చేయాలి. మీరు ఇంకొకటి కొద్దిగా గమనిస్తే ఫ్రెండ్స్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ 1 అయింది, 1 వచ్చింది. ఇక్కడ 4 అంటే 1 2 3 4 రాసుకున్న వాడి. ఓకే, ఇక్కడ చూడండి 1 4. అంటే మనం లాస్ట్ వర్డ్ మీరు చెక్ చేసుకున్నా కానీ 1 4 వచ్చింది అనుకో చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 4 వచ్చిందా? రాలేదు. కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. అంటే మనం కొద్దిగా ట్రిక్తో ఆలోచించాలి. ఓకేనా, తర్వాత కూడా కావచ్చు. ఇప్పుడు అన్నిటి కూడా ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నది అన్నీ కూడా రైట్ కావచ్చు, సెకండ్ ప్లేస్లో కాకూడదు. అంటే మనం కొద్దిగా ట్రిక్గా ఆలోచించాలి. అన్నీ కూడా చేయాల్సిందే, కానీ కొద్దిగా స్పీడ్ కావాలంటే చూసుకోవాలి ఒకసారి. కాబట్టి ఇక్కడ చూడండి 1 4 వచ్చిందా? రాలేదు. ఫస్ట్లో ఏమో 1, తర్వాత లాస్ట్ 4. 1 4 రాలేదు, కాబట్టి లాస్ట్లో ఇక్కడ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ అనేది చెప్పొచ్చు, సి ఆన్సర్. ఓకేనా, మీకు క్వశ్చన్ తెలిసి ఉంటేనే మీరు రీజనింగ్లో ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. దీనికి బేసిక్ అనేది రీజనింగ్కి బేసిక్ అట్లా ఏముండదు. ఇప్పుడు మీకు ఏబిసిడి వస్తే సరిపోతుంది. ఏబిసిడికి రాకుండా కానీ ఇట్లా మీకు ఈ ట్రిక్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఏబిసిడి రాసుకున్న తర్వాత అది హెచ్ ఇట్లా అయింది, అప్పుడు కొద్దిగా టైం అనేది అవుతుంది. ఇది 1 2 3 రాసుకున్నారనుకో కొద్దిగా టైం అనేది మీకు ఈజీగా అనేది అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు గ్రూప్ డి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఈ గ్రూప్ డికి అన్ని క్వశ్చన్లు కూడా నేను డైలీ అంతా మీకు కవర్ చేస్తాను. ఓకేనా,
అయితే ఈ వీడియో అనేది 1168 చూడండి 1168 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వాల్యూ అనేది మల్టిప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇంత పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు డిఫరెంట్ అనేది ఉండదు. డిఫరెంట్ చూడండి 1168 ఎంత వస్తుంది, 1168 ఎంత వస్తుంది, 57. ఇక్కడ కూడా 57 వస్తుందా, రాదు. కాబట్టి రెండిట్ల కండిషన్ కూడా ఒకటే ఫాలో అవ్వాలి. చూడండి ఇక్కడ 11 × 6 ఎంత, 66 ప్లస్ 2. తర్వాత 14 తర్వాత చూడండి 14 × 6 84 ప్లస్ 2 86 వచ్చింది కదా. ఓకే, తర్వాత ఇది కూడా అదే 17 17 6 102 కాబట్టి మనకు రాదు. ఓకేనా, 17 6 102 ప్లస్ 2 104. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 18 ఎంత, 18 108. 18 రాదు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలా అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఆన్సర్లు. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డిలో, ఓకేనా, ఆర్ఆర్బీ గ్రూప్లో ఫజిల్ సెట్టింగ్ అరేంజ్మెంట్ ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు, అదేవిధంగా డైరెక్షన్స్ 2-3 క్వశ్చన్లు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ నెంబర్ ఆఫ్ సిరీస్ 2 నుంచి 3 క్వశ్చన్లు. ఇవి కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు. దాదాపుగా మెయిన్ టాపిక్స్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఓకేనా, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా హార్డ్ అన్నమాట, కానీ తప్పదు, చేయాల్సిందే. ఏంది, ఇదే 8 పీపుల్స్ అని అన్నాడు. ఎంతమంది, 8 పీపుల్స్ ఆర్ 2 ప్యాలర్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ 2 ప్యాలర్ తీసుకోండి. ఇక్కడ 2 ప్యాలర్స్. ఓకే, 8 మెంబర్స్ కూర్చుంటారు కదా, 2 ప్యాలర్స్. ఇక్కడ చూసుకోండి 2 ప్యాలర్స్ 1 2 3 1 2 3 4. ఓకేనా, 4 4 8. కాబట్టి ఇప్పుడు ఈయన రో ఏమన్నాడు, ఈయన ఫేసింగ్ ఆఫ్ ది సౌత్ అన్నాడు. అంటే సౌత్ సైడ్ చూస్తాడు. ఏ రో ఫస్ట్ రో సౌత్ అంటే ఏంట, ఎటు కదా, సౌత్. ఇది ఏమవుతుంది ఇప్పుడు, ఇది రైట్, సారీ ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, ఇప్పుడు ఇది ఇటు నుంచి పోయినప్పుడు ఏమవుతుంది, ఇది లెఫ్ట్, ఇది రైట్. అంటే ఇప్పుడు ఎంతమంది కూర్చుంటాడు ఫస్ట్ రోలా రాసుకోండి మీరు. ఇక్కడ ADOP. ఓకే, ADOP. ఇక్కడ ఎవరు కూర్చుంటున్నారు సెకండ్ రోలా, UWYF. వీళ్ళందరూ నార్త్ సైడ్, వీళ్ళందరూ కూడా సౌత్ సైడ్. వీరు ఒకరిని ఒకరు చూసుకుంటారు అనమాట. చూడండి ఇక్కడ U sits the third to the left of Y. U sits the third to the left of Y అన్నాడు. అంటే వైకి 3వ దూరంలో యూ అనేవాడు ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా వై ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఉన్నది 4 1 2 3. ఇక్కడ యూ ఖచ్చితంగా ఇక్కడ వస్తాడు. ఓకేనా, తర్వాత వెళ్ళి చూడండి నెక్స్ట్. ది వన్ ఫేసింగ్ P ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ వై. ది వన్ ఫేసింగ్ P. ఓకేనా, ఇక్కడ P ఎవరికైతే ఫేసింగ్ చేస్తాడో ఆడు ఇమీడియట్ నైబర్ ఎవరికైతాడు, వైకి అవుతాడు. ఓకేనా, P మనకు తెలియదు ఫ్రెండ్స్ కరెక్ట్గా. కాబట్టి మనం దీన్ని ఫస్ట్ సెకండ్ మన స్టేట్మెంట్ కొద్దిగా పక్కకు ఉంచుదాం. ఏ సీట్స్ ఎట్ ద సమ్ ప్లేస్ ఆఫ్ రైట్ ఆఫ్ పీ. ఇక చూడండి, పీకి రైట్లో ఎవరు కూర్చుంటాడు, పీకి రైట్. ఇక్కడ ఇది మనకు ఇటు చూస్తుండు, సౌత్లో చూస్తుండు. పీకి రైట్ అంటే పీ ఇటు కూర్చుంటాడు, పీ తర్వాత ఇటు వెనకాల ఏ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, చూడండి ఇక్కడ తర్వాత ఏమన్నాడు, అండ్ నాట్ ఫేసింగ్ ఆఫ్ ది డబ్ల్యూ అని చెప్పండి. ఎవరు, అండ్ అన్నాడు ఏ డబ్ల్యూకు ఫేస్ చేయడు, ఏ డబ్ల్యూకు ఫేస్ చేయడు. ఇట్లా చూసుకోండి. ఓకేనా, తర్వాత చెప్పండి, డి ఈజ్ ద సీట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓకి థర్డ్ రైట్లో ఎవరు ఉంటాడు, ఓకి థర్డ్ రైట్లో డి అనేవాడు ఉంటాడు, డి. తర్వాత ఇప్పుడు మనకు ఉన్నది ఇక్కడ 2 ఏ అండ్ పి మిగిలింది. కాబట్టి ఇక్కడ పి వస్తున్నాడు, ఇక్కడ ఏ వస్తాడు. ఈకి అపోజిట్లో ఎవరు ఉండదు, డి ఉండదు. కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేవాడు ఉంటాడు ఇక్కడ. ఓకేనా, సారీ డబ్ల్యూ అనేవాడు ఉంటాడు. ఎందుకు డబ్ల్యూ, ఏకి అపోజిట్గా డబ్ల్యూ ఉండదు, కాబట్టి పీకి అపోజిట్గా డబ్ల్యూ అనేవాడు ఉంటాడు. మరి ఏకి అపోజిట్ ఎవరు ఉంటారు, ఎఫ్ అనేవాడు ఉంటాడు. ఓకేనా, ఎఫ్ ఏమన్నాడు ఆప్షన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కు ఫేసెస్ ఎవరు చేస్తారు, ఏ అనేవాడు చేస్తున్నాడు. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ అనేది ఏ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు ఆప్షన్ కూడా రాసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎఫ్, సారీ ఇక్కడ డి రాసుకోండి. బి ఆప్షన్ ఏ, సి ఆప్షన్ పి, డి ఆప్షన్ ఓ. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సెట్టింగ్ అరేంజ్మెంట్ వితిన్ టైంలో చేయడమే మనకు కావాల్సింది ఫ్రెండ్స్, వితిన్ టైంలో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ అనేది గత ఎగ్జామ్లో అడగలేడు. అంటే కొద్దిగా ఇప్పుడు క్యాట్ ఇప్పుడు ఎంత, క్యాట్ 24, బ్యాట్ ఎంత అని అడగడం, ఆ క్వశ్చన్ అలాంటివి చాలా రేర్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు అన్నీ కూడా ఆలోచిస్తుండు. ఓకేనా, మనం కూడా ఎస్ఎస్ఎస్ సిజిఎల్ కానీ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అలాంటి క్వశ్చన్స్ అన్నీ అంటే ప్యాటర్న్ ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, 6 ఈజ్ రిలేటెడ్ టు 34, ఫాలోయింగ్ ద సర్టెన్ లాజిక్, ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్, 8 ఈజ్ రిలేటెడ్ టు 46, టు విచ్ ఆఫ్ ద 10 ఈజ్ రిలేటెడ్ అని చెప్పిండు. ఓకేనా, ఏమన్నాడు, 6 ఈజ్ రిలేటెడ్ టు
34, 6 is related to 34 and 8 is related to 46. చూడండి ఇక్కడ 6 నుంచి 34కి ఎట్లా చేయగలుగుతాం, ఇక్కడ కామన్ తీయండి, కామన్ తీస్తే ఈ వాల్యూ వస్తుందా, రెండింటికి కూడా ఒకటే లాజిక్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంటూ 6 చేయండి, ఇక్కడ 36 - 2 ఇంటూ 6 చేయండి, ఇక్కడ 48 - 2 ఎంత 46. అయితే 10 ఇంటూ 6 60 - 2 ఎంత 58. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూడండి. ABCD అండ్ EF ఇస్ డిఫరెంట్ హైట్స్. అంటే ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. వీళ్ళు రాసుకోండి 1 2 3 4 5 6. ఓకేనా, 6 మెంబర్స్. ఓకే, అయితే ఏమన్నాడు, సి ఈజ్ శాటర్ దెన్ ఎగ్జాక్ట్లీ 1 పర్సన్. ఓకేనా, సి అనేవాడు ఒక్కోడి కంటేనే చిన్నోడు. ఒక్కోడి కంటే చిన్నోడు అంటే అడగండి, అందరికంటే పెద్దోడు వాడు, అంటే పెద్దోని తర్వాత చిన్నోడు. ఓకేనా, పెద్దోని తర్వాత చిన్నోడు అంటే ఎవడు, ఇక్కడ సి వస్తాడు. ఓకేనా, సి తర్వాత ఏమన్నాడు, డి ఈజ్ ద శాటర్ దాన్ ఏ అన్నాడు. డి ఈజ్ ద, ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్, డి ఈజ్ ద శాటర్ దాన్ ఏ, డి ఈజ్ ద శాటర్ దాన్ ఏ. ఓకేనా, తర్వాతకి వెళ్ళి బట్ టాలర్ దాన్ ఎఫ్ అన్నాడు. బట్ అంటే ఎవరికి వస్తుంది, డీకి వస్తుంది. డి ఈజ్ టాలర్ దాన్ ఎఫ్, డి ఈజ్ ద టాలర్ దాన్ ఎఫ్. ఈ ఈజ్ ద శాటర్ దాన్ ఎఫ్ అన్నాడు. ఈ ఈజ్ ద శాటర్ దాన్ ఎఫ్. ఈ అనేవాడు ఎఫ్ కంటే చిన్నవాడు. అండ్ సి ఈజ్ ద శాటర్ దాన్ బి, సి ఈజ్ ద శాటర్ దాన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, సి ఈజ్ ద శాటర్ దాన్ బి అన్నాడు. ఓకేనా, సి ఈజ్ ద శాటర్ దాన్ బి అంటే సి అనేవాడు చిన్నోడు, ఎవరి కంటే బి కంటే చిన్నోడు, అంటే బి పెద్దగా ఈడ వస్తాడు. తర్వాతకి వెళ్ళి అన్నీ కూడా ఇక్కడ ఏ, ఇక్కడ డి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఈ. అయితే ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్స్ ఆర్ టాలర్ దాన్ డి అన్నాడు. టాలర్ దాన్ డి, డి ఇక్కడ ఉంది కదా, ఎంతమంది ఉన్నారు దీనికంటే పెద్దోడు, డి కంటే పెద్దోడు, 3 ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ట్యాకిల్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీరు చాలా ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తేనే చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. రిఫర్ ఆఫ్ ది గివెన్ లెటర్, నంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ద ఆన్సర్ చెప్పండి. ఓకేనా, తర్వాతకి ఏమన్నాడు, ఈ ఫాల్ ద నంబర్స్ ఆర్ డ్రాప్డ్ అంటే అన్ని నెంబర్స్ కూడా తీసేయండి. ఓకేనా, సిరీస్ నుంచి అన్ని సంఖ్యలు తొలగించబడితే కింది వాటిలో 7వది కుడి నుండి అని చెప్పిండు. ఓకేనా, అంటే మనకు ఫస్ట్ ఏం చెప్పినాడు, సింబల్స్ అని తొలగించండి అని చెప్పిండు. సింబల్స్ కాదు, నంబర్స్ అని అనుకుంటా, నంబర్స్. ఓకే, సింబల్ కాదు, నంబర్స్, సారీ. కొట్టేయండి ఫస్ట్. మీరు అప్పుడు ఇట్లా రాసి మళ్ళీ కొట్టేయకూడదు, డైరెక్ట్ చేయాలి ఆడ. జస్ట్ మీరు ఇక్కడ మీ కర్సర్ అయితే ఉండదు అనుకో, కర్సర్తో అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు ఈజీగా అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఏమన్నాడు, నంబర్ అని చెప్పేసిండు. ఇక్కడ నంబర్ నేను తొలగిస్తాం, ఇప్పుడు మీకు చెప్తున్నా కాబట్టి తొలగిస్తున్నా. నంబర్ 7 ఉన్నాడు కాబట్టి ఇంతవరకు అయిపోతుంది అనుకుంటా. 1 2 3 4 5 6 7 7th డి, డబ్ల్యూ ఈజ్ ద డి. కాబట్టి ఆప్షన్ డబ్ల్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ అనేది మీరు టెలిగ్రామ్ లింక్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ మీరు వెళ్ళి టెలిగ్రామ్లో చూడొచ్చు. అదేవిధంగా మోక్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా రాయండి. దానికి ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసిన మోక్ టెస్ట్కి మీరు ఖచ్చితంగా అనేది అనలైజ్ అనేది చేయండి. మీరు ఎంత 100కు 80 మార్కులు వచ్చినా మీకు ఖచ్చితంగా మీరు అనాలిసిస్ అనేది చేయండి. అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయండి. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, దానికి సారీ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ చేయండి. ఖచ్చితంగా ఎవరు అనేది కామెంట్ అనేది చేయగలుగుతారు, కాబట్టి ఖచ్చితంగా అందరూ కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్ అనేది చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ సరే నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టైం కూడా తక్కువనే ఉంది. ఓకే, అయితే ఏమన్నాడు, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి వెళ్ళాలి. ఏమన్నాడు, ఈజ్ ఎక్కడ ఉందని చూడాలి. ఫస్ట్ ఈజ్ ఎక్కడ ఉంది, బుక్ ఆర్ నాలెడ్జ్ అని ఉంది. ఇక్కడ బుక్ ఆర్ నాలెడ్జ్, దానికి కోడ్ ఉంది MKXPZ. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇక్కడ ఏమైంది JKXPVR అంది. అండ్ పవర్ బ్రింగ్స్ సక్సెస్ ఇక్కడ ఉంది VRMKGT అని ఉంది. మనకి ఈజ్ అని అడిగాడు. ఈజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈజ్. కెనాలజీ ఈజ్ పవర్, ఇక్కడ ఈజ్ అనేది ఉంది. తర్వాత చూడండి JK ఎక్కడైనా ఉంది, ఇక్కడ JK, వీటిలో JK లేదు, ఇక్కడ JK లేదు, కాబట్టి ఆన్సర్ ఈజ్ ద JK. ఓకే, JK అంటున్నారు, ZK. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మంచిగా గ్రూప్ డి అనేది రాయండి ఫ్రెండ్స్.